అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ యాక్చువల్‌గా కంపెనీస్ ఇచ్చే ఇన్స్యూరెన్స్‌కి, ఇండివిడ్యువల్ రిటైల్ పాలిసీకున్న డిఫరెన్స్ ఏంటి? ఇది చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నాకు ఆల్రెడీ కంపెనీ ఇచ్చిన ఇన్స్యూరెన్స్ ఉంది గదా! మళ్ళీ ఎందుకు తీసుకోవాలి అనేది కూడా చాలామంది వ్యూవర్స్‌కి ఒక డౌట్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, దీనిని మీరు ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? కంపెనీ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఈజ్ లైక్ కంపెనీ ఇచ్చే క్యాబ్ లాంటిది మేడం. కంపెనీ ఇచ్చే క్యాబ్ ఎలాంటిదంటే మనం ఇంట్లోంచి మనం అందరు ఎంప్లాయీస్‌తో పాటు మన ఇంటి నుంచి ఆఫీస్‌కెళ్ళాలి. ఆఫీస్ నుంచి మళ్ళీ మన ఇంటికొచ్చేసేయాలి. సో, కంపెనీ ఏమైనా మన మన అవసరాల కోసం ఒక ఫంక్షన్‌కెళ్ళడానికి, పెళ్ళికెళ్ళడానికి, లేదంటే ఒక పార్టీకెళ్ళడానికి, ట్రిప్‌కెళ్ళడానికి, లేదా బయటేదో అవసరాలున్నాయి వెళ్ళడానికి ఫ్యామిలీతో మీకు కంపెనీ కార్ ప్రొవైడ్ చేస్తుందా? కష్టం. అలా చేయదు. సో, ఇక్కడ గూడా మీరు గ్రూప్ మెడికల్ కవర్ అంటాం. కంపెనీస్ ఇచ్చే ఇన్స్యూరెన్స్‌ని జీఎంసీ అని అంటాం. సో, ఈ గ్రూప్ మెడికల్ కవర్‌లో ఎలా ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే మీరు చూసినట్టయితే ఇండివిడ్యువల్ రిటైల్ హెల్త్ పాలిసీకి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, మనం ఈ రెండిటి గురించి డిస్కస్ చేద్దాం. సీ గ్రూప్ మెడికల్ కవర్ అనేది కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. దీని మీద ఎంప్లాయీకి ఎలాంటి ఓనర్‌షిప్ ఉండదు. ఓన్లీ ఎంప్లాయర్‌కి ఓనర్‌షిప్ ఉంటుంది. కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మెడికల్ టెస్ట్‌లన్నీ అవసరం ఉండదు. ఎంప్లాయీకి సంబంధించి మెడికల్ టెస్ట్‌లు అవసరం ఉండదు. డిపెండెంట్స్‌ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే వాళ్ళకి డే 1 నుంచి కవరేజ్ దొరుకుతుంది. ఓకే. ఈవెన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డే 1 నుంచి కవరేజ్ అనేది దొరకడం జరుగుతుంది. చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఈ ఈ గ్రూప్ మెడికల్ కవర్ వరకొచ్చేసరికి. జనరల్‌గా పబ్లిక్‌లో ఉన్న అవేర్‌నెస్ ఏంటంటే లైక్ నేను జాబ్ చేస్తున్న కంపెనీ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇచ్చింది కదా! మళ్ళీ దానికి సెపరేట్‌గా నేను ఇంకో పాలిసీ కొనుక్కొని దానికి నేను ఎందుకు డబ్బులు కట్టాలి అనే ఉద్దేశ్యంతో ఉంటారు. కంపెనీ ఇచ్చే ఇన్స్యూరెన్సెస్ అన్నీ గూడా చాలా లిమిటెడ్ సమ్ అష్యూర్డ్‌తో ఉంటాయి మేడం. ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి 3,00,000 నుంచి 5,00,000 వరకు కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కొంత ఇంకా కొంచెం కవరేజ్ పెంచుకోవాలంటే గనక ఎంప్లాయీ సాలరీలోంచి కొంత డిడక్ట్ చేసి వాళ్ళ సమ్ అష్యూర్డ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయడం జరుగుతది. గ్రూప్ మెడికల్ కవర్‌లో ఏంటంటే మీరు ఒకవేళ కంపెనీ నుంచి రిజైన్ చేసినా, లేదా లే ఆఫ్ అయిపోయినా, లేదా రిటైర్ అయిపోయినా, మీకు కంపెనీ నుంచి వచ్చేది. మీరు కంపెనీ నుంచి ఒక్కోసారి బయటకొచ్చేసారంటే దేర్ ఇస్ నో ఇన్స్యూరెన్స్. మీకు ఆ ఇన్స్యూరెన్స్ అనేది పని చేయదు. ఇనాక్టివ్ అయిపోతుంది. కొన్ని కంపెనీస్ ఇచ్చే ఇన్స్యూరెన్సెస్‌లో ఎలా ఏంటంటే వాళ్ళు తీసుకునే పాలిసీ కూడా డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఇప్పుడు కొన్ని కవరేజెస్ అనేవి తక్కువుంటాయి. మీకు సింగిల్ ప్రైవేట్ రూమ్ ఇవ్వలేకపోవచ్చు. షేరబుల్ రూమ్ ఇవ్వచ్చు. లేదంటే కొన్ని సర్జరీస్‌కి పేమెంట్స్ ఉంటాయి. ఓకే. 20% ఎంప్లాయీ భరించాలి. 80% కంపెనీ భరించాలి. అలా కొన్ని 10%, 20%, 30% ఇట్లా పేమెంట్స్ అనేవి ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏంటే ఐ కాట్రాక్ట్ సర్జరీ చేయాలి అంటే గనక అది 6.5 విజన్ ఉండాలి. 7.5 ఉండాలి. మెటర్నిటీకి ఇంతవరకే అలొకేట్ చేస్తాం. ఇంతకంటే ఎక్కువ అలొకేట్ చేయలేము. ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఏ ఎంప్లాయీ చూడరు. మా కంపెనీ పాలిసీ ఇస్తుంది. సో, నాకు ఇంకో వేరే హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరం లేదని ఒక అపోహలో ఉంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే చాలామంది గమనిస్తారేంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ గ్రూప్ మెడికల్ కవర్ అనేది కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఒక బెనిఫిట్. అదొక ఎంప్లాయ్‌మెంట్‌లో భాగంగా ఒక బెనిఫిట్ కింద ఇస్తారు గానీ పర్సనల్ అసెట్ అయితే కాదు. కానీ ఇదే రీటైల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఏంటంటే మీకు ఒక పర్సనల్ అసెట్ అవుతుంది. మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఎర్నింగ్స్‌ని సేఫ్‌గార్డ్ చేస్తుంది. ఒక అసెట్ మాదిరిగా. సో, మీరు అదే మనం రీటైల్ ఇండివిడ్యువల్ హెల్త్ పాలిసీ వరకొచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మీరు ఎంతైనా సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. అది 10,00,000 15,00,000 25,00,000 30,00,000 50,00,000 లేదా 1 సీఆర్. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ అఫోర్డబిలిటీ అండ్ మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా. రీటైల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీలో ఏం జరుగుతుంది అంటే కస్టమర్ ఒకవేళ పాలిసీ కొన్నాడు. ఆ కంపెనీ గాని, లేదంటే అడ్వైజర్ గాని, లేదంటే ఇంకొక బెటర్ ఫీచర్స్ గురించి వేరే కంపెనీకి గాని వెళ్ళాలి అనుకుంటే అతను పోర్టబుల్ చేసుకోగలుగుతాడు. అండ్ లేకపోతే దాన్ని కస్టమైజ్ చేసుకోగలుగుతాడు. సమ్ అష్యూర్డ్‌ని మధ్యలో ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోగలుగుతాడు. చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఇండివిడ్యువల్ పాలిసీలో ఉంటాయి. వాటిలో మళ్ళీ రిస్టోరేషన్స్ అని గాని, సేమ్ ఇల్‌నెస్ గాని, డిఫరెంట్ ఇల్‌నెసెస్ గాని, మల్టిపుల్ టైమ్స్ హాస్పిటలైజ్ అయినప్పటికీ కూడంగా క్లెయిమ్ చేసుకోవడానికి సమ్ అష్యూర్డ్ గాని, ఒకవేళ ఆ పర్టిక్యులర్ ఇన్స్యూరెన్స్ అనేది ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో గనుక యూజ్ చేసుకోకపోతే, నో క్లెయిమ్ బోనస్ అని చెప్పేసి అడిషనల్‌గా సమ్ అష్యూర్డ్‌ని అక్యుములేట్ చేయడం ఫ్లోటర్ లాగా. సో, ఫ్యూచర్‌లో జరిగే మెడికల్ ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు అరౌండ్ 15% అండ్ అబోవ్ ఉంది. మెడికల్ ఇన్‌ఫ్లేషన్. సో, రాను రాను మెడికల్ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ, మీ పాలిసీ కూడా పెరుగుతూ పోతుంటుంది. క్లెయిమ్ చేయకపోయినట్టయితే. సో, ఇలా చాలా బెనిఫిట్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని నెగెటివ్ గూడా ఉంది మేడం. ఎలా అంటే
ఆహ్, మీరు చూసినట్టయితే రీటైల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీలో మొదటిసారి పాలిసీ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ 30 డేస్ ఎలాంటి క్లెయిమ్స్ రావు. అన్‌లెస్ అంటిల్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంటల్ సినారియోస్ గనుక ఉంటే గాని. అదే ఫస్ట్ 2 ఇయర్స్ వరకి స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్ అని చెప్పేసి ఎలాంటి సర్జరీస్ రావు. ఇవి కూడా అగైన్ ఎక్సెప్ట్ యాక్సిడెంటల్ సినారియోస్ కాకుండా బాడీలో ఇన్‌హెరెంట్‌గా ఏదైనా డెవలప్ అయ్యేది కిడ్నీ స్టోన్స్ గావచ్చు, హెర్నియా గావచ్చు, లేదంటే బోన్ రిలేటెడ్ సర్జరీస్ గావచ్చు. ఇవన్నీ కూడా 2 ఇయర్స్ వరకు క్లెయిమ్ చెయ్యరు. కొత్తగా పాలిసీ తీసుకునే వాళ్ళకి. సో, ఆహ్, మీరు చూసినట్టయితే ఈ రీటైల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీలో క్లెయిమ్ చేసుకోకపోతే నా డబ్బులు పోతాయి అనే కాన్సెప్ట్ కంటే కూడా ఇదొక అసెట్ లాగా బిల్డ్ అయితుంది. ఫ్యూచర్‌లో వచ్చే ఫైనాన్షియల్ సార్ ఇష్యూస్ యాక్చువల్‌గా దీన్ని మనం ఒక అంటే ఇన్వెస్ట్‌మెంట్ లాగే ఫీల్ అవ్వాలేమో. ఎందుకనంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కూడా మనం చాలా పరిస్థితులు చూసాం. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఇన్స్యూరెన్సులు లేక హాస్పిటల్స్‌లో ఆఖరికి ఆడవాళ్ళు పుస్తెల తాడులు పెట్టి కూడా ట్రీట్మెంట్‌లు తీసుకున్న సిట్యుయేషన్స్ చాలా బాధాకరమైన సిట్యుయేషన్స్ చూసాం సార్. అంటే అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఇన్స్యూరెన్స్ రేట్ పెరిగిందా తీసుకునే వాళ్ళది? అంటే ఎంతో కొంత అవేర్‌నెస్ వచ్చిందని అనుకోవచ్చంటారా? కోవిడ్ తర్వాత చాలా వరకు అవేర్‌నెస్ వచ్చింది మేడం. కానీ ఇంకా చాలా మటుకు ఎక్కువ శాతం జనాల్లో ఏముందంటే అపోహ హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే అదొక ఎక్స్‌పెండిచర్. ఎలాగో మనం క్లెయిమ్ చేసుకోం. మనకేమైతదిలే. కొన్ ఆహ్, అంటే ఇప్పటికి గూడా ఒక మనం ఖర్చనే హెల్తీగానే ఉన్నాం అనుకుంటున్నారు గదా! సార్. మనం హెల్తీగానే ఉన్నాం కదా! హ్మ్. మనకెందుకు? ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నది మనకు నీడ్ ఆఫ్ ద అవర్ గాదు. ఇదే డబ్బుల్ని ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుందాం. లేదంటే ఒక పార్టీ చేసుకుందాం. లేదా ఫంక్షన్ చేసుకుందాం. లేదంటే ఒక చోట ఇన్వెస్ట్ చేద్దాము. ఇలా ఆలోచిస్తారే గానీ, వాళ్ళు సంపాదించిన సంపాదనని రిస్క్‌ని కవర్ జేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అన్‌ఫోర్స్ సిట్యుయేషన్‌లో యాక్సిడెంటల్‌గా గావచ్చు, లేకపోతే ఏదైనా జబ్బు పడడం వల్ల గావచ్చు, హాస్పిటలైజ్డ్ అయితే నేనెంత ఖర్చు పెట్టుకోవాల్సొస్తది? దానికి నేను సిద్ధంగా ఉన్నానా? అలా ఒకవేళ సిద్ధంగా ఉన్నప్పటికీ నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎందుకు నేను హాస్పిటల్ వాళ్ళకి కట్టాలి? ఒక ఇన్స్యూరెన్స్ తీసుకుంటే పోతది గదా! ఓకే. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 5,00,000 హాస్పిటల్ బిల్ అయినట్టయితే, ఒకవేళ అది అఫోర్డబిలిటీ లేని పరిస్థితుల్లో లేదా సంపాదించిన వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే, ఆ 5,00,000 రూపీస్‌ని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే హాస్పిటల్ బిల్ మీద, సో, ఈ 5,00,000 ఎన్ని రోజుల సేవింగ్స్ అనేది వీళ్ళు పక్కన పక్కన పెట్టుకొని ఉంటారు మేడం. సో, దీని మీద ఎంత ఇంట్రెస్ట్ రేటు, ఎంత రిటర్న్స్‌ని జనరేట్ చేసే ఏదైతే ఉంటుందో, అది కూడా వీళ్ళు మిస్ అయిపోతారు. అండ్ ఒకవేళ అఫోర్డబిలిటీ అంటే డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి అయితే గనక, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో బయట నుంచి డబ్బులు తెచ్చుకోవడమో, లేదంటే గోల్డ్ గాని, లేదా ఏదైనా ఇంట్లో ఉన్నది తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని హాస్పిటల్‌లో కట్టేస్తారు. సో, వాటికైనా ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ అయ్యేంత అమౌంట్ కూడా కాదు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ ప్రీమియం కట్టుకోవడం అనేది. కానీ చాలా నెగ్లిజెంట్‌గా వదిలేస్తా ఉంటారు. చాలా మటుకు జనాలకి ఏమవుతుంది అంటే ఏదైనా డయాగ్నోస్ అయిన తర్వాత నాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కావాలి అనే ఆలోచన వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నది హెల్తీగా ఉన్నప్పుడే తీసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్‌లోకొచ్చినప్పుడు యాక్సిడెంటల్ సినారియోలో గాని లేదా జబ్బు పడ్డప్పుడు అది ఖచ్చితంగా మనకు అక్కరకొస్తుంది. కానీ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునేప్పుడు ఒకటి మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని కరెక్ట్ టైమ్‌లో చాలా తక్కువ అంటే ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. అండ్ ఎంత కరెక్ట్ పాలిసీ మీ అవసరాలకు తగ్గట్టుగా ఉన్న పాలిసీ గనుక తీసుకున్నట్టయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ పాలిసీని ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా మీరు ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గావచ్చు, మీ మెడికల్ హిస్టరీ గావచ్చు, లేదంటే ఇతరత్రా విషయాలన్నీ గూడంగా కూలంకషంగా వివరించి పాలిసీ తీసుకున్నట్టయితే, మీరు ఫ్యూచర్‌లో వచ్చే క్లెయిమ్ రిజెక్షన్స్‌ని కూడా మీరు అవాయిడ్ జేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ సార్. అంటే మీరు చెప్పినట్టు ఏదో జరిగాక, ఏదో ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత పాలిసీ తీసుకుందాం ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటారు. బట్ మీరు చెప్పినట్టు అన్ని పాలిసీలో కూడా వెంటనే 30 డేస్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని 6 మంత్స్, కొన్ని 1 ఇయర్ తర్వాతే మనకి అప్లికబుల్ అవుతూ ఉన్నాయి కూడా. కొన్ని మేజర్ డిసీజెస్ అవ్వచ్చు, ఇవన్నిటికి మళ్ళీ మనం అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ బయటకి వెళ్లి చూపించుకోవాల్సిందే. ఇలాంటి పాలిసీస్ ఉన్నప్పుడు. చాలామంది ఇక్కడ కూడా డ్రాప్ అవుతూ ఉంటారేమో సార్. అంటే సామాన్యులందరికీ ప్రేక్షకులకు కూడా ఇట్లాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అంటే పెట్టాలి అని అనుకుంటారు. తర్వాత ఖర్చు అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్‌కి ఇప్పుడు డబ్బులు లేవులే అని చెప్పి ఒక 2 ఇయర్స్ వాళ్ళు వాటికి ఎలిజిబుల్ అయినా కూడా కొంతమంది మిడిల్ డ్రాప్ అయితున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. దీనివల్ల ఎక్కువ నష్టాలు కనిపిస్తాయా? ఎవరు నష్టపోతారు ఇక్కడ ఎక్కువ? దీనికి సంబంధించి ఒక అవేర్‌నెస్‌కి మీరేం చెప్తారు సార్? సీ హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నది మస్ట్ అండ్ షుడ్ మేడం. సీ ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే ఎవ్వరైనా తీసుకోవాలి. ఎవరికైనా డబ్బులే కదా! ఎవరైనా సంపాదించిన సంపాదనని కోల్పోవడానికి సిద్ధపడతారా? ఏ వ్యక్తి అయినా సరే ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని సడెన్‌గా ఒక హాస్పిటల్‌కెళ్ళి ఒక 5,00,000, 10,00,000, 15,00,000 ఖర్చు పెట్టాలంటే ఎందుకు ఖర్చు పెట్టాలి? అరె! నేను ఇంతకాలం కష్టపడి సంపాదించిన సంపాదన అంతా పోయిందని బాధపడే బదులు, అది తట్టు తగిలినాక కట్టుకట్టే బదులు అదేదో ముందే పాలిసీ తీసుకోవచ్చుగా. హెల్తీగా ఉన్నప్పుడే పాలిసీ తీసుకొని ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు మీరు చూసినట్టయితే సోషల్ మీడియాలో గాని చాలా మంది అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తా ఉన్నారు.
చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు. బాబు ఒక పాలసీ ఉందా? ఇప్పుడు మీరు హాస్పిటల్‌కెళ్ళినా కూడా చాలా డాక్టర్ ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా? క్యాష్ పే చేస్తారా? సింపుల్ ఇది ఒకటే క్వెషన్ ఉంటుంది. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు అంటే క్యాష్ పే చేయాలి అంటే ఇంక వీళ్ళు తర్జన భర్జన పడుతుంటారు. డబ్బులు ఎలా అరేంజ్ చేసుకోవాలి? ఇప్పుడు మనిషిని కోల్పోవడానికి ఎవరు సిద్ధపడరు మేడం. ఆ టైంకి ఎంతకైనా సరే, ఏదైనా సరే తాకట్టు పెట్టేద్దాం, లేకపోతే ఉన్న పొలం అమ్మేద్దాం, లేదంటే ప్లాట్లు అమ్మేద్దాం. ఏదైనా జేస్తారు గానీ, ఆ మనిషిని బ్రతికించుకోవడానికే తాపత్రయపడతారు. మనం ఆ జబ్బుని తగ్గించుకోవడానికి తాపత్రయపడతారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో జరిగి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవ్వడము, మల్టిపుల్ డిజార్డర్స్ రావడము, అంటే క్యాన్సర్ లాంటి సిట్యుయేషన్స్ డిటెక్ట్ అయితే గనక ఈవెన్ పాలిసీ దొరుకుతుందనేది ఇంకా వి కాంట్ సే దొరకదు. చాలా కంపెనీస్ ఇప్పుడు డయాగ్నోస్ అయిన తర్వాత ఇలాంటి వెబ్‌సైట్ డిసీజెస్ అన్నీ బయటపడ్డాక వాళ్ళు పాలిసీ ఇవ్వడానికి కూడా డిలే చేస్తారు. సో, ఆబ్వియస్‌లీ నేనేం చెప్పానంటే ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవాల్సిందే. అది మీ మీ స్థాయికి తగ్గట్టుగా, అవసరాలకు తగ్గట్టుగా ఆహ్, ఎలాంటి ఫీచర్స్ ఉండాలి అనేది ఇప్పుడు మీరు ఇన్స్యూరెన్స్ ఇండస్ట్రీలో చాలా పాలిసీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్‌తో వచ్చాయి. మన అవసరాలు ఏమున్నాయి? మన అవసరాలకి తగ్గ పాలిసీని ఒక మంచి ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ దగ్గర డిస్కస్ చేసి పాలిసీ తీసుకోండి. మీకు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకునే దగ్గర మాత్రం పిసినారితనం పనికిరాదు. ఇక్కడ అంటే నేను ఎక్కువ డబ్బులు పే చేయమని నేను చెప్పట్లేదు. చాలామంది ఎక్కడ పోతే తక్కువ ప్రీమియం ఉందని, అక్కడ డిస్కౌంట్ వస్తుందని, లేదంటే ఇక్కడ ఇది సరే ఇప్పుడు కాదులే ఇంకొకసారి చూద్దాంలే, ఇంకొక 1 ఇయర్ పోయిన తర్వాత చూద్దాంలే అని ఇట్లా వాయిదాల ధోరణి గాని ఇవేవి కూడా పనికిరావు. ఎందుకు అంటే డిస్కౌంట్ వస్తుందని పోతే అసలు పాలిసీ కరెక్ట్‌గా ఇన్కార్పొరేట్ చేయకపోతే గనక సర్విస్ కూడా డిస్కౌంట్‌లోనే వస్తుంది. క్లెయిమ్‌లు కూడా డిస్కౌంట్‌లోనే వస్తాయి. సో, ఈ డిస్కౌంటెడ్ మోడల్ అనేది పక్కన పెట్టేసి నా అవసరం ఏముంది? నా పాలిసీ నాకెలాంటి పాలిసీ కావాలి? నాకు ఫ్యూచర్‌లో రిస్క్ అయితే గనక నేను ఎంతవరకి కవరేజ్‌లో ఉండాలి? నా ఫైనాన్షియల్ సినారియోస్ ఏమున్నాయి? నాకున్న మెడికల్ హిస్టరీ ఏంటి? ఆ మెడికల్ హిస్టరీకి తగ్గట్టుగా నేను ఎలాంటి పాలిసీ ఎంచుకోవాలి అనేది ఒక అడ్వైజర్ దగ్గర డిస్కస్ చేసి చేసుకుంటే మీకొక రైట్ గైడెన్స్ దొరుకుతుంది. రైట్ టైమ్‌లో మీకు వాళ్ళు పీఈడీ గురించి గాని, మెడికల్ డిస్క్లోజ్ చేయడం గురించి గాని, ప్రతి విషయాలు చెప్తారు. క్లెయిమ్స్ ఎలా చేసుకోవాలి? క్లెయిమ్స్ ఎలా జరుగుతాయి అసలు హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌లో? అడ్మిసిబుల్ సినారియోస్ ఏముంటాయి? క్లెయిమబుల్ సినారియోస్ ఏముంటాయి? నాన్ క్లెయిమబుల్ సినారియోస్ ఏముంటాయి? ఎక్స్‌క్లూజన్స్ ఏముంటాయి పాలిసీస్‌లో? ఓకే. ప్రతీదీ కవర్ అవుతుందా అంటే పాలిసీస్‌లో అన్నీ కవర్ అవ్వవు. కానీ పాలిసీ తీసుకునేప్పుడు ప్రతీదీ మనం ఆలోచించి, చర్చించి, అర్థం చేసుకొని పాలిసీ తీసుకుంటే సో, ఫైనాన్షియల్‌గా మనం కొంత సెక్యూరిటీనన్నది క్రియేట్ చేసుకోవచ్చు. యెస్ సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.